హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము సర్వపిండి ఎలా చేయాలో చూసేసుకుందాము. అలాగే ఈ వీడియోలో నేను బోరోసిల్ అనే ఒక ప్రోడక్ట్ గురించి కూడా చెప్పబోతున్నాను. అంటే నా పర్సనల్ రివ్యూ ఇది. దీనికి ఏం ప్రమోషన్ అయితే కాదు. సో ఫస్ట్ సర్వపిండి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న పల్లీలు, కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు, కరివేపాకుని కట్ చేసేసాను. అలాగే పచ్చిమిర్చి, నువ్వులు అండ్ నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చి శనగపప్పు కావాలనుకుంటే మీరు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి అయితే 1 కప్ నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిలోకి మనము ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకుందాము. దాని తర్వాత వచ్చేసి ఇందులో ఉప్పు, కారము, ఇంకా మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసి దీన్ని జారుగా చేయకూడదు. అలా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా చేయకూడదు. సో ఇది మీడియంగా ఉండాలి. సో అలా ప్రాపర్గా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం దీన్నైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వెంటనే చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే చేసేసుకోండి. సో వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాకాలము ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది. సో అప్పుడు వేడివేడిగా ఏమన్నా ఇలా తినాలనిపించినప్పుడు మాత్రము సర్వపిండి చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ చూసేసుకుందాము. కళాయి తీసుకుందాము. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మనము చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక చిన్న పోర్షన్ సర్వపిండి ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాము. దాన్ని తీసుకొని ముద్దలా తీసుకున్న తర్వాత కళాయిలోకి పెట్టేసి దీన్నైతే మనము స్ప్రెడ్ చేసేసుకుందాము. చాలామంది ప్యాన్స్ వాడతారు. ప్యాన్స్ వాడినా పర్వాలేదు, కానీ ఇలా కళాయిలో కానీ లేదంటే ఫిష్ చేస్తామే ఆ బాణీలో కానీ భలే వస్తాయి. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మరీ ఎక్కువ హోల్స్ అయితే పెట్టకుండా ఒక 3 to 4 హోల్స్ అయితే మనము దీంట్లోకి పెట్టేసుకుందాం. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని మనం పద్దాకా తిప్పేసి కాల్చుకోము కాబట్టి ఏ ఏ ఏ పొజిషన్లో అయితే మనం దీన్ని పెడుతున్నామో అలానే మనం దీన్ని కాల్చుతాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే మనం దీంట్లోకి వేసేసుకుందాము. లైక్ 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లోకి మనము వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మనము గ్యాస్ పైన ఇంకా ఈ కళాయిని పెట్టేసుకుందాము. కళాయి పెట్టుకున్న తర్వాత గ్యాస్ని అయితే మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. లేదంటే కొంచెం లో ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో అసలు ఉంచకూడదు. ఎందుకంటే అది ఒక సైడ్ కుక్ అయిపోయి ఇంకో సైడు అవ్వదు కదా. సో మనం యాక్సెస్గా ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఆ ఆయిల్ని మనము ఆ పైనున్న పోర్షన్లోకి పంపిస్తూ అది కూడా కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకుంటాము. సో ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి. లేదంటే చాలాసార్లు పైన కచ్చిగా ఉండిపోతుంది అండ్ తినేటప్పుడు మనకి కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మన సర్వపిండి రెడీ అయిపోయింది. సో టేస్టీగా, యమ్మీగా చాలా బాగుంటుందండి ఇది. సో ఇది వచ్చేసి నేను నా స్టీల్ హాట్ బాక్స్లో అయితే పెట్టాను. ఇది వచ్చేసి గ్లాస్ లిడ్తో వస్తుంది. సో మీరు 3 to 4 అవర్స్ దాకా కూడా దీన్ని ఇలా వేడిగా ఉంచవచ్చు. ఇలా ఈ హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకొని. సో ఇది చాలా యూస్ఫుల్, చాలా బెనిఫిషియల్. ఇది ఏది ప్రమోషనల్ వీడియో కాదు. మనం ఏదైనా మంచి ప్రోడక్ట్ మనం యూస్ చేస్తున్నప్పుడు ఒకరికి సజెస్ట్ చేసి వాళ్ళు కూడా యూస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో రండి మరి దీంతో సిమిలర్గా ఉన్న ప్రొడక్ట్స్ని చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా చిన్న బౌల్స్ వస్తాయి. ఇవైతే సెట్గా వస్తాయి. హాట్ బాక్స్ ఏదైతే ఉందో అది సపరేట్గా తీసుకున్నాము. ఇవి రెండు అయితే సెట్గా వచ్చాయి అన్నమాట. సో ఇందులో అయితే మీరు ఏమన్నా స్వీట్స్ చేసుకోవచ్చు. స్వీట్స్ చేసుకొని ఇందులోకి పెట్టుకున్నారంటే మాత్రం అది 2 to 3 అవర్స్ దాకా ఖచ్చితంగా వేడిగా ఉంటాయి. సో ఏ వస్తువు అన్నా సరే అందులోకి మనం ఏమైనా పెడుతున్నామంటే పద్దాక మనం ఓపెన్ చేసి లిడ్ క్లోజ్ చేస్తుంటే అది మరీ నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా. ఒకసారి పెట్టేసి మనం ఎప్పుడైతే సర్వ్ చేస్తామో అప్పుడే తీసామంటే మాత్రము భలే ఉంటుంది. ఫుల్ నిండుగా పెట్టారంటే మాత్రం చాలా వామ్గా, చాలా వేడిగా ఉంటాయి. ఇందులోకి కర్రీస్ కానీ లేదంటే ఏదన్నా రైస్, ఫ్రైడ్ రైస్ లేకపోతే పులిహోర లాంటివి చేస్తే మాత్రం ఇందులోకి మనం పెట్టేసి ఉంచవచ్చు. వేడిగా అలానే ఉంటాయి. చాలా బాగున్నాయండి ఈ ప్రొడక్ట్స్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నాకు ఈ ప్రోడక్ట్ లింక్స్ ఏదైనా యాప్లో కనిపిస్తే మాత్రం మీకు నేను ఖచ్చితంగా
లింక్ అయితే పెడతాను కింద. సో చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, చూడడానికి చాలా నీట్గా అనిపిస్తున్నాయి, అలాగే బెనిఫిషియల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏదైతే హాట్ బాక్స్ ఉందో అది చూపిస్తాను. హాట్ బాక్స్ అయితే చాలా చాలా బాగుంది. చపాతీలు కానీ, జొన్న రొట్టెలు కానీ, అలాగే ఒకవేళ మీరు బిర్యానీలు చేస్తున్నారు, వెజ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, సో ఇందులోకైతే చాలా సేపు వేడిగా ఉంటుంది. చపాతీలు కూడా చేసేసి 1 అవర్ తర్వాత కూడా ఓపెన్ చేసి సర్వ్ చేస్తుంటే చపాతీలు మాత్రం వేడిగా బాగుంటున్నాయి. సేమ్ అలాగే జొన్న రొట్టెలు కూడా రీసెంట్లీ బిర్యానీ చేసి కూడా పెడితే బిర్యానీ కూడా అలాగే వేడిగానే ఉంది 1 అవర్ తర్వాత కూడా. పద్దాక బాక్సెస్ ఓపెన్ చేయకుండా ఎప్పుడు సర్వ్ చేస్తారన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేసి పెడితే మాత్రం భలే వేడిగా ఉంటుంది. సో ఇదే అండి ఈ ప్రొడక్ట్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.